విషోదయం బద్దెపూడి సుధారాణి గారు రాశారు ఈ నవలని. చదువుతున్నది దేవి. 4వ ఎపిసోడు. చూడగానే లైక్ తప్పకుండా చేయండి, అలాగే అప్లోడ్ చేయగానే చూడండి. ఇంకా కథలోకి వెళ్దామా? అంతలోనే నవ్వుకుంది. తానెక్కడా మనోహర్ ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తామిద్దరి మధ్య. కానీ నిజమైన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డుగోడలు అవుతాయా? నిజమైన నిష్కల్మషమైన ప్రేమకి ఏవి అడ్డం రావు. మనోహర్ తనని ప్రేమిస్తున్నాడా? తన పిచ్చి ఊహలకి తనే నవ్వుకుంది శాంతి. అబ్బో, అమ్మాయి గారు మహా హుషారుగా ఉన్నారు, ఏవో తీయని ఊహల్లో తేలిపోతూ. నా రాక అంతరాయం కలిగించలేదు కదా? కవిత వస్తూనే శాంతిని ఎగతాళి పట్టిస్తూ అంది నవ్వుతూ. అబ్బే ఏం లేదు కవిత, ఊరికేనే ఉన్నాను, ఇప్పుడు ఆఫీస్ నుండి వచ్చాను. నీదంతా ఎగతాళి అన్నది మూతి ముడుచుకుంటూ శాంతి. శాంతి, నీవు మూతి అట్లా ముడుచుకొని కోపంగా ఉంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా? నిన్ను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. అబ్బబ్బా, ఏంటి కవిత నీ అల్లరి? శాంతి చిరుకోపంగా మందలేస్తున్నట్టుగా అన్నది. ఆ కళ్ళు చూడు, ఎట్లా కలలు కంటున్నాయో. ఆ అరమోడ్పులు కన్నులతో తీయని కలలు కంటూ ఎవరి కోసం ఆ ఎదురు చూడటం? చూపుడు వేలు బుగ్గనేసుకొని ఆశ్చర్యాన్ని నటిస్తూ అన్నది కవిత. పో కవిత, నీవెప్పుడు ఇంతే, నన్నేదో ఒకటి అంటే కానీ నీకు తోచదు. కవిత కిలకిలా నవ్వేసింది. అబ్బో, చాలా కోపం వచ్చిందే అంటూ. శాంతి, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. అడిగితే నిజం చెప్తావా? కవిత అడిగిన తీరుకి శాంతి ఆశ్చర్యపోయింది. తామిద్దరికి స్నేహమై 6 నెలలు దాటింది. ఏనాడు కవిత అలా అడగలేదు. అట్లా అడగడం ఆ రోజు శాంతికి విచిత్రం అనిపించింది. మనోహర్ సంగతి అడగదు కదా? శాంతి గుండె ఒక్క క్షణం కాలం భయంతో గబగబా కొట్టుకుంది. అంతలోనే సర్దుకొని ఉన్నది. అడుగు కవిత, నీకెప్పుడు నిజమే చెప్తా. నాకెప్పుడు ఎవరితోనూ అబద్ధాలు ఆడాల్సిన పని రాలేదనుకో. శాంతి, మనోహర్ అన్నయ్య గురించి నీ అభిప్రాయం ఏమిటి? అబద్ధం చెప్పనన్నావు, మరి నిజంగా చెప్పు, కవిత బెదిరింపుగా అంది. మీ అన్నయ్యని గురించి నా అభిప్రాయం ఏముంటుంది కవిత? నా దృష్టిలో అతను మంచివాడు, సంస్కారవంతుడుగా కనిపించాడు. అంతకన్నా ఇంకేం చెప్పమన్నావు? అంతేనా శాంతి? అబద్ధం, నీవు ఒట్టి అబద్ధాల కోరివే. కవిత మాటలకి క్షణంసేపు తిమ్మెరిపోయింది శాంతి. నిజం కవిత, నేను అన్న దాంట్లో అబద్ధమే ఉంది శాంతి, చిన్నగా అంది. శాంతి, నేను చెప్పనా? కవిత కవ్విస్తున్నట్టు అంది. శాంతి ఉలిక్కిపడింది. ఈ అల్లరి పిల్లతో ఎట్లాగా వేగడం బాబు అని అనుకుంటూ మనసులో, పైకి మాత్రం గంభీరంగా ఉంది. చెప్పు కవిత, ఏం చెప్తావో? శాంతి, నీ మనసులో నీ కోరికని, నీ హృదయంలో నిక్షిప్తమైన రహస్యాన్ని నేను బయట పెట్టాలి అని అనుకుంటున్నాను. చెప్పు కవిత, నా దగ్గర సంశయం ఎందుకు? నీవు మనోహర్ అన్నయ్యని ప్రేమిస్తున్నావు. కవిత ఉలిక్కి పడ్డట్టు అంది శాంతి. ఏ, నీకు నేను తప్పు చెప్పానా? పిచ్చి శాంతి, నాకంతా తెలుసు. నేను వచ్చే ముందు నీవు దీర్ఘ ఆలోచనలో పడ్డావు. ఎవరిని గురించో కూడా తెలుసు. గొప్పింటి మనోహర్ నాలాంటి పేద పిల్లని ప్రేమిస్తాడా, పెళ్ళాడతాడా? అసంభవం కదా అని ఆలోచిస్తున్నావు. నీ ఆశలు నిరాశలు కాకూడదు శాంతి. మనోహర్ అన్నది మంచి మనసు. బీద గొప్ప అనే వాటికి తారతమ్యాలు తెలియని మనిషి అతను. మనోహర్ అనే విషయంలో ఎలాంటి భయాలు సంశయాలు అక్కర్లేదు. దేవుడు లాంటి వాడు మనోహర్ అన్నయ్య. స్నేహితురాలుగా చెప్తున్నాను. మనోహర్ అన్నయ్య విషయంలో ఎలాంటి తప్పులు వెతకడానికి ప్రయత్నించకు. నా ఊహలు సరైనవే. నీవు మనోహర్ అన్నయ్యని ప్రేమిస్తే నీకు తప్పక జయం కలుగుతుంది. నీలాంటి అదృష్టవంతులు మరొకరు ఉండరు శాంతి. కవిత, ఏమిటి వాళ్ళ నీ పిచ్చి ధోరణి? ఊహలు ఎప్పుడు నిజాలు కావు, ఎవరో అదృష్టవంతులకి తప్ప. నీవు ఏవేవో ఊహించి నన్ను చంపేస్తున్నావు. శాంతి చిరునవ్వుతో అంది. పోనీ శాంతి, నీవు ఈ విషయం అట్లా ఉంచు. మనోహర్ అన్నయ్య మాత్రం నిన్ను ఆరాధిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అని నాకు తెలిసింది. కవిత, ఏంటి నువ్వు అంటున్నది? శాంతి కంగారుగా అడిగింది. అవును శాంతి, మనోహర్ అన్నయ్య ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ నన్ను ఏవేమో అడుగుతూ ఉంటాడు. నిజమో అబద్ధమో కావాలంటే అడగనా? అదుగో అన్నయ్య మాటల్లోనే వచ్చేశాడు. కవిత అరచినంత పని చేసింది. అబ్బా, ఏంటి కవిత నీ అల్లరి? కొంచెం సేపు నోరు మూసుకో తల్లి. శాంతి కంగారుగా అనేసింది మనోహర్ రావడం గమనించి. కవిత పక్కపక్క నవ్వేసింది.
అదేంటన్నయ్య బయటే నిలబడిపోయావు, రా లోపలికి అంటూ కవిత పిలిచింది మనోహర్ని. మీ కబుర్లకి నేను వచ్చే అంతరాయం కలిగించలేదు కదా. కవిత, రాజు వచ్చాడా? రాజు లేడు కానీ శాంతిని చూడాలని వచ్చావు, రాజు ఉన్నాడా అని అడుగుతావు. భలే బాగుంది. శాంతి ఏమీ అనుకోదులే, రా అన్నయ్య రా కూర్చో అన్నది కవిత. కవిత మాటలకి చటుక్కున తలదించుకుని శాంతిని చూస్తూ నవ్వుకున్నాడు మనోహర్. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుండండి, క్షణంలో కాఫీ పట్టుకొస్తాను అనబోతున్న కవిత చేతిని చటుక్కుని పట్టుకొని ఆపేశాడు మనోహర్. తర్వాత అతడు హోటల్కి బయలుదేరాడు. మనోహర్ హోటల్ డ్రీమ్ల్యాండ్లోకి అడుగు పెట్టేసరికి కార్డ్స్ ఆడడంలో నిమగ్నులై ఉన్నారు. హలో మను, హౌ ఆర్ యూ విష్ చేశాడు సుబోధ్. క్వైట్ వెల్ అంటూ అక్కడే ఉన్న ఒక సీట్లో కూర్చున్నాడు. అందరూ ఆడుతుంటే చూస్తున్నారు. జుమేలియా ఎక్కడ? కార్డ్స్ ఆడే వాళ్లలో జుమేలియా లేకపోవడం గమనించి ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్. ఓహో, నీవు హోటల్కి వచ్చి 4 రోజులు అయింది కదూ, నీకు తెలియదేమో. జుమేలియాకి హై ఫీవర్ వచ్చింది. డాక్టర్ కదలకుండా పడుకుని రెస్ట్ తీసుకోమన్నారు 1 నెల దాకా. మేడ మీద తన రూమ్లో ఉంది. సుబోధ్ ఓరకంట మనోహర్ని గమనిస్తూ శ్రీరామ్తో అన్నాడు. ఓ మై గాడ్, జుమేకి జ్వరమా? శ్రీరామ్ ఆదుర్దాగా అడిగాడు. మనోహర్ మనసు ఆ వార్త వింటూనే అదోలా అయిపోయింది. తన మనశ్శాంతి కోసం పాపం జుమేలియా ఎంత శ్రమపడింది, తన ఆనందం కోసం ఎంత శ్రమపడింది. వారం దాటింది. తను జుమేలియాని చూసి మను మను అంటూ తన చుట్టూ తిరుగుతూ ఎప్పుడూ నవ్వుతూ కవ్విస్తూ ఉండే జుమేలియాకి జ్వరమా అని అనుకున్నాడు. మనోహర్ అక్కడ కూర్చోలేక గబగబా మేడ మీద వెళ్ళాడు. సుబోధ్, శ్రీరామ్ ఒకరినొకరు చూసుకొని తమాషాగా నవ్వుకున్నారు. బెడ్ మీద పడుకునుంది జుమేలియా, కళ్ళు మూసుకుని. వడిలిపోయిన గులాబీ పువ్వులాగా ఉంది. ఎప్పుడూ మెరిసిపోయే రంగురంగుల దుస్తుల్లో ఉండే జుమేలియా నల్లని దుస్తుల్లో అలసిపోయిన మొహంతో సృహలేని దానిలా పడుకునుంది. బాగా ఏడ్చినట్లు కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి. జాలిగల మనోహర్ హృదయం బాధతో మూలిగింది జుమేలియాని ఆ పరిస్థితిలో చూస్తుంటే. చిన్నగా జుమేలియాని సమీపించి మెల్లగా పిలిచాడు. జుమే, జుమే అంటూ కనురెప్పలు బలవంతంగా ఎత్తి సూటిగా మనోహర్ కళ్ళలోకి చూసి మళ్ళీ వాల్చుకుంది. మనోహర్ మనసు విలవెల్లాడిపోయింది. తానెంత దుర్మార్గుడు! తన కోసం రాత్రింపవళ్ళు తప్పించిపోయే జుమేలియాను చూడకుండా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగాడు? శాంతిని చూశాక తన మనసు జుమేలియాను తిరస్కరించింది. కానీ 10 మందితో కలిసిమెలిసి ఉండే జుమేలియాతో తనంత చనువు స్నేహంగా ఉన్నా ఆమెను పెళ్లాడలేడు కదా. కేవలం డబ్బు కోసం ప్రేమ నటించగలదు జుమేలియా. శాంతి లాంటి చదువుకున్న సంస్కారవంతురాలు తన కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకోగలదు. శాంతి సౌమ్యత తనని ముగ్ధుణ్ణి చేసింది. తననే కళ్ళెత్తి చూడడానికి భయపడుతుంది శాంతి. జుమేలియా అట్లా కాదు. 10 మంది తననే చూడాలనే తపన కోసం వాళ్ళు బ్రతకాలనుకుంటుంది. ఈ ఇద్దరి మనస్తత్వాల మధ్య తను చిక్కుపడిపోయాడు. ఎట్లా నెగ్గుకు రాగలడో. తల్లిని తండ్రిని పోగొట్టుకొని నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ తను బ్రతకడమే దండుగా ఎవరి కోసం తను బ్రతకాలి అనుకుంటున్న తరుణంలో తన మిత్రుడు జుమేలియాని పరిచయం చేశాడు. బ్రతుకు మీదే వ్యామోహం లేని తను తప్పు అని ఒప్పు అని ఆలోచించలేదు. ఆడపిల్లల్ని కన్నెత్తి చూడాలంటేనే అభిమానం వేసిన తనకి జుమేలియాని చూడడం విచిత్రంగా అనిపించింది. ఆ రోజు మొదటిసారి హోటల్ డ్రీమ్ల్యాండ్లోకి అడుగుపెట్టగానే సుబోధ్ని పరిచయం చేశాడు శ్రీరామ్. ఇతడు డాక్టర్ మనోహర్ అంటూ తనని అతనికి పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ అంటూ సుబోధ్ కరచాలనం చేశాడు. ఐ టు సేమ్ అంటూ శ్రీరామ్ పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. అందరూ కార్డ్స్ ఆడుకున్నారు. మగాళ్ళందరి మధ్య మహారాణిలాగా కూర్చునుంది జుమేలియా. మెరుపు తీగలా ఉంది జుమేలియా. కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు చాలాసేపు. తను మాత్రం ఆటనే గమనిస్తున్నాడు. మిస్టర్ మనోహర్, మీరు కూడా రండి అంటూ కార్డ్స్ కలిపాడు సుబోధ్. ఆడుతుండగానే హోటల్ బాయ్ ట్రేలో బిస్కెట్స్తో పాటు బీర్ కూడా తెచ్చాడు. అందరితో పాటు తనకే అందించాడు హోటల్ బాయ్. తాగడానికి సంశయిస్తున్నట్లున్న తనని కనిపెట్టి 10 మందిలో సభ్యత కోసమైనా తాగాలి మనోహర్, తాగు క్విక్ అంటూ తొందర చేశాడు శ్రీరామ్. ఆ రోజు మొదటిసారిగా తాగాడు. ఆట మధ్యలో మరో గ్లాస్ అందిస్తూ తన కళ్ళలోకి మత్తుగా చూస్తూ తియ్యగా నవ్వింది జుమేలియా.
నవ్వుతో తనని జయించింది ఆమె. తనకి ఏమీ ఆలోచించుకునే వ్యవధి కాని సమయం. ఆమెతో తప్పనిసరిగా మాటలు గడిపాడు. శ్రీరామ్తో తను కలిసిపోయాడు. వాళ్లలో ఒకడుగా. జుమేలియా తనతో బాగా మాట్లాడేది. మధువు కోసం, మగువ కోసం ఆ హోటల్కి తప్పనిసరిగా వెళ్ళడం శ్రీరామ్ అలవాటు చేశాడు తనకి. జుమేలియా తనకి మనశ్శాంతి కలిగించింది. రోజులు బరువుగా, భారంగా నడుస్తున్నాయే తప్ప సంతోషంగా, సంతృప్తిగా గడవడం లేదు అని అనిపించింది ఒక్కొక్కప్పుడు. ఈ జీవితానికి ఇంతకన్నా కావాల్సింది ఏముంది అని అనిపించేది ఒక్కొక్కప్పుడు. ఆ రోజు షాపులో తొలిసారి శాంతిని చూసినప్పుడు మొదటిసారి అనుకున్నాడు, శాంతి లాంటిది అండగా ఉంటే తన జీవితానికి ఎలాంటి లోటు ఉండదు, పూర్తిగా మనశ్శాంతి పొందవచ్చు అని అనిపించింది. శాంతిని ఆరాధిస్తున్నాడు, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. కానీ శాంతికి ధైర్యం చేసి చెప్పలేదు. తను ఉన్న పరిస్థితి తెలిస్తే ఈ జీవితంలో తన ముఖం చూడదు. పైగా గౌరవించకపోగా అసహించుకుంటుంది కూడా. తన ఎంత పొరపాటు చేశాడు. భవిష్యత్తుని గురించి ఆలోచించలేకపోయాడు. కానీ ఒక్క ఆశ ఉంది, శాంతి తనని అర్థం చేసుకోగలదని, తన పరిస్థితిని గ్రహించగలదని. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాడు. శాంతి తిరస్కరించిన రోజున ఏం జరుగుతుందో తను చెప్పలేడు. కానీ ఈ రోజున జుమేలియాను చూస్తుంటే మనసు జాలితో నిండిపోయింది. జుమేలియా తనకు ప్రత్యేకంగా గౌరవం ఇచ్చేది అందరిలో. తన రాక ఆలస్యమైతే ఆ రోజంతా అదోలా అయిపోయేది. నిజమో అదంతా నటనో తెలుసుకునే అంత శక్తి తనకి లేదు. మనోహర్ ఆలోచనతో క్షణం సేపు కొట్టుకున్నాడు. జుమేలియా మళ్ళీ కళ్ళు తెరిచి చూసింది. మనోహర్ అక్కడే కూర్చుని ఉండడం గమనించింది. జుమే, మనోహర్ పిలిచాడు మళ్ళీ. ఏం మళ్ళీ వచ్చావు? నన్ను మర్చిపోయావనుకున్నాను. చచ్చిపోతానేమో చూద్దామని వచ్చావా? జుమేలియా అంత నీరసంలోనూ కోపంగా అంది. జుమే, ఏమిటా మాటలు? ఇప్పుడు నీకేమైంది? ఒట్టి జ్వరానికే భయపడుతున్నావా? నేను రాని కారణం నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కాదు? శాంతి పొమ్మన్నది, అంతే కదూ? జుమేలియా నోటి వెంట శాంతి పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు మనోహర్. శాంతి? వణుక్కున్నట్టుగా అన్నాడు మనోహర్. అవును, శాంతి గురించి నీ నోటి వెంటే విన్నాను. జుమేలియాకి శాంతి గురించి తెలిసిందన్నమాట. ఇంకా తప్పించుకోవడం అసాధ్యం. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏం ఆలోచిస్తున్నావా? ఏ రకంగా అబద్ధమాడి తప్పించుకుందామని? నాకేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు. ఈ జుమేలియాని మర్చిపోయావు కదా, ఇక నీకు నాకు సంబంధం ఏమీ ఉండబోదు అంటూ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. స్పృహలేని దానిలాగా ఉండి జ్వరంతో బాధపడుతున్న జుమేలియా అట్లా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది మనోహర్కి. ఏడుస్తున్న జుమేలియాని చూసేసరికి మనసు అంతా నీరైపోయింది. జుమే, ఏడుస్తున్నావా? మనోహర్ బాధగా అడిగాడు. అవును. ఏడవకేం చేయమంటావు? నా బ్రతుకుని చూసి నవ్వుకోమంటావా? అందరూ నవ్వుతున్నారు, చాలదు ఇంకా నేను కూడా నవ్వుకోవాలా? జుమే, ఏమిటి నీ పిచ్చి ధోరణి? నీకు ఇప్పుడేమైంది? ఏం కాలేదు, బ్రతకాలని ఆశ లేదు అంతే. జుమే, నీవు బ్రతకాలి. నిరాశ నిస్పృహలో నాలాగా కొట్టుకుపోయే వాళ్ళకి పన్నీటి జల్లు లాంటి, వెన్నెల లాంటి నీ చిరునవ్వు వాళ్ళకి జీవితాల మీద ఆశలు కల్పించాలి. అంతేగాని నీవు చచ్చిపోవాలనుకోవడం లేదు. నీవా మాట అంటే భరించలేను. మనోహర్ ఆవేశంగా అరిచాడు. అక్కడే ఉన్న కబోర్డ్లో నుండి బ్రాందీ బాటిల్ అందుకున్నాడు. సోడాలో కలుపుకొని ఆత్రంగా తాగడం ప్రారంభించాడు. జుమే, విను, నీవు లేందే నేను బ్రతకడం అసంభవం. ప్రశాంతినైనా అశాంతినైనా నీవే. ప్రణయదేవతవి నీవే, ప్రళయ దేవతవి కూడా నీవే. ఇది ముమ్మాటికి నిజం. నా మాట నమ్ము. ఈ ప్రపంచం ఎవ్వరూ ఎవరికి ఏమీ కాకపోయినా నీవు నాదానివి, గుర్తుంచుకో. విచారపడకు, నేను నీ వాడిని. వస్తా, ఇంకా రోజు వస్తా. గుడ్ బై అంటూ లేచి వచ్చేశాడు. తూలుకుంటూ వెళ్ళి కారులో గూలబడ్డాడు. కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. వండర్ఫుల్, ఎక్సలెంట్, మార్వలస్, అద్భుతంగా నటించావు జుమి అంటూ గదిలో ప్రవేశించాడు శ్రీరామ్. ఈ దెబ్బతో మనోహర్ నా చుట్టూ తిరగాలి, నా చేతుల్లో నుంచి తప్పించుకోకుండా చూసుకోవాలి. జుమేలియా ఎటో చూస్తూ అంటున్న ఆ మాటలకు శ్రీరామ్ హుషారుగా వేశాడు జుమేలియాని చూస్తూ. దెబ్బదెబ్బమంటూ వర్షం ప్రారంభమైంది. క్షణంలో బజార్లన్నీ నిర్మానుష్యం అయిపోయాయి. సాయంత్రం 5 గంటలు దాటింది. శాంతి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళడానికి సగం దూరం వచ్చేసరికి వర్షం ప్రారంభమైంది. ఆఫీస్కి ఇంటికి మైలున్నర దూరం ఉంటుంది.
రోజు నడిచే వచ్చేది శాంతి. ఆ రోజు వర్షంగా ఉండడంతో ఆటో కోసం చూస్తే ఎక్కడ కనుచూపు మేరలో కనిపించలేదు. వర్షం తగ్గేదాకా ఆఫీస్లో ఉండడం కుదరదు. ఆఫీస్లో ఆ రోజు అందరూ మగవాళ్లే ఉన్నారు. తనతో పాటు పనిచేసే సుశీల ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టింది. తను ఒక్కతే రావడంతో భయం వేసింది అక్కడ ఉండడానికి. తొందరగా ఇల్లు చేరాలి అనే ఉద్దేశంతో బయలుదేరితే వర్షం ఉధృతంగా అయింది. ఆఫీస్ నుండి సగం దూరం వచ్చేసరికి సగం తడిచిపోయింది. శాంతి జనసంచారమే లేని ఆ బజార్లో ఒంటరిగా బయలుదేరిన శాంతికి ఒళ్ళు జల్లుమంది భయంతో. ఎక్కడా టాక్సీలు కానీ ఆటోలు కానీ లేవు ఆ ప్రాంతంలో. తన దురదృష్టానికి తన మీద తనకి చిరాకు కలిగింది. నడక వేగం హెచ్చిచ్చిందే కానీ వాన ఉధృతానికి తట్టుకోవడం కష్టమే. ఆ సమీపంలోనే ఉన్న మేడ ఒక వరండాలోకి వెళ్ళి నిలబడింది. తల నుండి నీరు కారుతున్నట్టు బట్టలన్నీ తడిసి ముద్దయినాయి. అటువైపుగా ఆటో కానీ ట్యాక్సీ కానీ వస్తే బాగుండు అని అనిపించింది. రోడ్డు వైపు చూస్తూ నిల్చుంది. అరే అదేంటి మేడం అట్లా తడిసిపోయారు, లోపలికి రండి, వర్షం తగ్గాక వెళ్ళొచ్చు అంటూ పిలిచాడు ఒక వ్యక్తి. బహుశా అతను ఆ ఇంటి యజమాని కావచ్చు అని అనుకుంది శాంతి. పర్వాలేదు, వర్షం తగ్గుతుందిలేండి, ఇటు ఆటో కానీ ట్యాక్సీ కానీ వస్తుందేమో అని చూస్తున్నాను. త్వరగా ఇల్లు చేరుకోకపోతే ఇంట్లో అంతా ఆదుర్దా పడతారు. శాంతి నెమ్మదిగా ఉంది ఆ వ్యక్తితో. మనసులో ఏదో భయం పీకుతున్నా. నో అదేం కుదరదు, మీరు అట్లా తడిసిపోవడం ఏం బాగుండలేదు. ఓన్లీ 5 minutes లోపలికి వచ్చి కూర్చోండి. వర్షం ఏ మాత్రం తగ్గినా వెళ్ళిపోవచ్చు. ఇంటికొచ్చిన వాళ్ళని మర్యాద చేయడం నా ధర్మం. అతను ఎంతో సౌమ్యంగా అన్నాడు ఆ మాటలు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా అండి? అట్లా అడుగుతున్నందుకే తనకు సిగ్గనిపించింది శాంతికి. లోపల ఏదో పనుల్లో ఉన్నారు, వాళ్ళు సామాన్యంగా బయటికి రారులేండి. ఆ మాటకి శాంతికి కోపం వచ్చింది. జూలో జంతువులాగా ఉంచుతాడు కాబోలు భార్యని అని అనుకుంది. రండి, మరోసారి పిలిచాడు అతను. పట్టుకుంటే వదిలేలా లేడు ఈ పెద్ద మనిషి అని అనుకుంది. ఇదెక్కడి గోలరా భగవంతుడా అని తిట్టుకుంటూ మనసులో. ఏం సంశయిస్తున్నారా రావడానికి? నా గురించి మీకు ఎలాంటి భయాలు అనుమానాలు అక్కర్లేదు, అతడు బ్రతిమలాడే ధోరణిలో అన్నాడు. శాంతి అతన్ని ధోరణికి ఆశ్చర్యం వేసింది. దానికి తోడు సిగ్గుగా కూడా ఉంది. ఉద్యోగస్తురాలయ్యుండి తను 10 మంది మగాళ్ల మధ్య ఉద్యోగం చేస్తూ ఇంకా పిరికితనం పోలేదు అంటే ఎంత ఇన్సల్ట్. ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తికి భయపడ్డమా అనిపించి సంశయించకుండా థ్యాంక్స్ అంటూ లోపలికి నడిచింది శాంతి. లోపలికి అడుగుపెట్టిన శాంతి అదిరిపడింది. అక్కడ ఒక రౌండ్ టేబుల్ చుట్టూ మరొక 4 కూర్చుని కార్డ్స్ ఆడుతున్నారు. వాళ్ళ ముందు విస్కీ బాటిల్స్ 2 ఉన్నాయి. వాళ్లలో 2 మాత్రమే బాగా తాగి ఉన్నట్టున్నారు. వాళ్ళున్న తీరుని బట్టి అనుకుంది 4 చేతిలో పేక ముక్కలు ఉన్నాయి. ఆ 4 పెద్ద రౌడీల్లా కనిపించారు శాంతి కళ్ళకి. భయంతో వెనక్కి తిరిగి వెళ్ళబోయిన శాంతికి వాకిలికి అడ్డంగా తనని లోపలికి రమ్మని ఆహ్వానించిన వ్యక్తి నిలబడ్డాడు. అతని కళ్ళు తీక్షణంగా తననే చూస్తూ ఉండడం గమనించి శాంతి ఉలిక్కిపడింది. భయంతో గుండెలు దడదడా కొట్టుకోవడం ప్రారంభించింది. క్షణంసేపు నోట మాట రాక గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయింది. గొంతు తడారిపోతున్నట్టు అనిపించింది. అది సుబోధ్ విశ్రాంతి గృహం. హోటల్ వెనుక భాగంలోది. ఒంట్లో నలతగా ఉన్నప్పుడు, మనసు చిరాగ్గా ఉన్నప్పుడు అక్కడ విశ్రాంతిగా ఉంటాడు. ఆ రోజు హోటల్లో శ్రీరామ్ని ఉంచాడు తనకి బదులుగా. కానీ సుబోధ్తో తను వచ్చేశాడు శ్రీరామ్. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్లు వాళ్ళకి అక్కడ కూర్చున్న పేకాట తాగుడు కావాల్సింది వచ్చింది. ఉన్నట్టుండి సుబోధ్కి ఆ వర్షం చిరాకు కలిగించింది. ఆడుతున్న ఆట వదిలేసి బయటికి వరండాలో నిలబడ్డాడు. వర్షానికి భయపడి అక్కడికొచ్చి నిలబడ్డ శాంతిని చూడగానే కళ్ళు బయర్లు గమ్మాయి. ఎంత అందమైంది అని అనుకున్నాడు. చేతికి చిక్కిన ఆడదాన్ని తొందరగా వదిలేయడం అలవాట్లేని సుబోధ్కి శాంతి లాంటి అందమైన ఆడదాన్ని చూసేసరికి శాశ్వతంగా తన దగ్గరే ఉంచేసుకోవాలన్న కోరిక పుట్టింది. శాంతిని చూస్తుంటే ఇంతకుముందు తమకు చేజిక్కిన ఆడవాళ్ళంతా దండగే అని అనిపించింది. శాంతి అందాన్ని తనివితీరా చూస్తూ తనని తానే మర్చిపోయాడు సుబోధ్. శాంతి రాకతో అక్కడ అంతవరకు పేకాట్లో మూలిగిపోయిన వాళ్ళు హఠాత్తుగా కళ్ళెత్తి చూశారు. చూచిన వాళ్ళు చూస్తూ కూర్చోక గబగబా లేచి శాంతికి సమీపంగా వచ్చి నిలబడ్డారు. కోట గోడల్లాగా చుట్టూ. శాంతికి పై ప్రాణాలు పైనే పోతున్నట్టు అనిపించింది. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు, తల తిరిగిపోతున్నట్టు
గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించింది శాంతికి. ఒళ్ళంతా చెమట పట్టడం ప్రారంభించింది. చుట్టూ చూస్తూ ఏం చెయ్యడానికి తోచక నిలబడిపోయింది. వాళ్ళ ఓరచూపులు కోరచూపులు భరించడం కష్టంగా ఉంది శాంతికి. లేని ధైర్యాన్ని కూడగట్టుకొని చిన్నగా అంది శాంతి. నేను వెళ్ళాలి, అడ్డు తొలగండి అంటూ. చిక్కిన ఆడదాన్ని అంత తేలిగ్గా వదిలేయడం మాకు అలవాట్లేదు, శ్రీరామ్ అన్నాడు. ఆ మాటకి దిక్కులు పిక్కటిళ్ళేటట్టు నవ్వాడు సుబోధ్. శాంతి భయంతో గట్టిగా చెవులు మూసుకుంది. వాళ్ల సంగతంతా బోధపడింది శాంతికి. వాళ్ళ చేతుల్లో నుండి తప్పించుకోవడం అంత సులభం కాదనుకుంది. భయంతో కెవ్వున అరిచి వణికిపోతూ స్పృహ కోల్పోయింది. అక్కడున్న 5 ఒక్కసారి అదిరిపోయారు. అరగంట తర్వాత కళ్ళు తెరిచి చిన్నగా చూసింది శాంతి. ఎవరో తన ముఖాన చల్లటి నీళ్లు కొట్టారు. శాంతి వాళ్ళందరి ముఖాల్లోకి భయంగా చూసింది. మళ్ళీ ఎదురుగా ఆ 5 మంచినీళ్ల బావి దగ్గర కవిత వెంటే పడే సుబ్బారాయుడు కూడా ఉన్నాడు. శాంతి కళ్ళు తడుక్కుని మెరిశాయి. భయం పోయి ధైర్యం చోటు చేసుకుంది. చిన్నగా సుబ్బారాయుడు కళ్ళలోకి చూసింది జాలిగా. శాంతి చూసిన చూపుకి సుబ్బారాయుడు గాబరాగా చుట్టూ చూశాడు. శాంతి తననే చూడడం గమనించాడు. శాంతిని ఎక్కడ చూసింది గుర్తురాక అవస్థపడుతున్నారు. మీరు కవిత ఫ్రెండు సుబ్బారాయుడు కదూ? అమాయకంగా అడిగింది. అవును నేనే, గర్వంగా ఒకసారి భుజాలు ఎగరేసి లేని టీవీని ప్రదర్శిస్తూ వెకిలిగా నవ్వుతూ పనికి మాలిన ఫోజు పెట్టాడు. శాంతికి వాడి వేషాలకి ఒళ్ళు మండగా తమాయించుకుంది. మా కవిత నాకు అంతా చెప్పింది. శాంతి మాటలకి పిడుగుపడ్డట్టు అదిరిపడ్డాడు సుబ్బారాయుడు. ఈమెకు అంతా తెలుసున్నట్టుంది. ఈమె కవిత వదిన అయి ఉండాలి. కవిత తనకి ఒక వదిన ఉన్నట్టు చెప్పింది. అమ్మో, ఈమె కవిత వదిన అయితే వెతుక్కుంటూ కవిత అన్న ఆమె కోసం రావడం ఖాయం. అక్కడ ఉన్న తమకి ఎముకల్లో సున్నం లేకుండా చేయడం ఖాయమే. కవిత ఎప్పుడు చెప్తూ ఉంటుంది తన ఇంటికి పోవడం ఆలస్యమైతే 10 మందిని వెంటేసుకొస్తాడని. ఈమె కోసం 20 మందిని వెంటేసుకొస్తాడేమో. ఈ వెధవల తెలివిట్లా తెల్లారిపోయింది. పెళ్ళైన ఇల్లాలు 2 పిల్లల తల్లిని పట్టుకున్నారు. చీచి, ఎంత పొరపాటు! సుబ్బారాయుడికి ఒళ్ళు మండిపోయింది. సుబోధ్ మీద, శ్రీరామ్ మీద. శాంతిని మళ్ళీ తలెత్తి భయంగా చూశాడు. భుజాలు నిండుగా బయట కప్పుకొని తలంచుకొని కూర్చుంది. పాపం, పెళ్ళైన ఇల్లాలు. ఎంత అవమానంగా ఉందో ఆమెకి. కవితకి తెలిస్తే తను కూడా ఇక్కడ ఉండి వాళ్ళ వదినని నిర్బంధిస్తున్న వాళ్లలో ఉన్నట్టు తెలిస్తే తన మొహం చూస్తుందా? కవిత తననే నిరాకరిస్తే తను బ్రతకలేడు. తనకి కవిత కావాలంటే ఆమెను క్షేమంగా ఇల్లు చేర్చాలి. సుబ్బారాయుడు కనుసైగతో శ్రీరామ్ని దగ్గరికి పిలిచి, గ్లాస్ ఫ్యాక్టరీ కూలీల నాయకుడు మధు భార్య ఆమె అని చెప్పగానే శ్రీరామ్కి సుబోధ్ మీద కోపం వచ్చింది. వెనక ముందు ఆలోచించలేకుండా ఆమెను నిర్బంధించినందుకు. సుబోధ్ తెలివి తక్కువతనానికి శ్రీరామ్కి అసహ్యం వేసింది. సుబోధ్ దగ్గరగా వడివడిగా వెళ్ళి అంతా వివరించి చెప్పగానే సుబోధ్ తెల్లమొహం వేశాడు. బయట నిండుగా కప్పుకొని తడి బట్టలతో వణికిపోతున్న శాంతిని చూస్తూ సుబోధ్ అట్లాగే నిలబడిపోయాడు. అందరూ ముఖాముఖాలు చూసుకుంటూ నిలబడేసరికి మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నారో వాళ్ళు అన్న భయం పట్టుకుంది శాంతికి. కానీ అక్కడున్న ఆ 5 మరుక్షణంలోనే ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. ఒంటరిగా శాంతి దగ్గరికి సుబ్బారాయుడు భయపడుతూ వచ్చాడు. క్షమించండమ్మా, మీరెవరో తెలియక వాళ్ళు మిమ్మల్ని చిక్కుల్లో పెట్టారు. వాళ్ళకి నేను బుద్ధి చెప్తానులేండి, మీరు వెళ్ళండి అని చెప్పాడు. శాంతి గబుక్కున లేచి వడివడిగా బయటికి నడిచి రోడ్డెక్కింది. పరుగులాంటి నడక ప్రారంభించింది. వెనక్గా మళ్ళీ వాళ్ళు వస్తారేమో అన్నట్టు నడక వేగం హెచ్చించింది. దూరం నుండి ఒక కారు స్పీడ్గా రావడం గమనించింది. హెడ్లైట్స్ కాంతి సూటిగా శాంతి మొహం మీద పడింది. ఉలిక్కిపడి శాంతి పక్కకి తప్పుకోబోయింది. ఆ కారు కీచుమని ఆగింది. శాంతి భయంగా చూస్తూ నిలబడిపోయింది. శాంతికి మళ్ళీ దిగులు పట్టుకుంది. ఏం ప్రమాదం జరుగుతుందో అనుకుంది. కార్ డోర్ తెరుచుకుని ఒక వ్యక్తి తన దగ్గరికి రావడం గమనించి వణికిపోయింది శాంతి. తొందరగా పరిగెత్తి పోవాలి అని అనుకుంది మనసులో. కానీ అడుగు ముందుకు వేయలేకపోయింది. ఆ వ్యక్తి, శాంతి ఎక్కడి నుండి వస్తున్నారు? అదేంటి అట్లా తడిసిపోయారు అంటూ దగ్గరకు వచ్చాడు. మీరా అంటూ సంతోష ఆశ్చర్యాలతో అడిగింది శాంతి ఆ వ్యక్తిని ఎవరో గుర్తుపట్టి. అవును శాంతి, నేనే. క్లబ్ నుండి ఇంటికి వెళ్తున్నాను. దోవలో మీరు కనిపించారు, రండి మా కారులో వెళ్దాం అంటూ పిలిచాడు మనోహర్. మనోహర్ రాకతో పోయిన ఊపిరి తిరిగొచ్చింది. అతను ఆప్యాయంగా మర్యాదగా ఆహ్వానిస్తున్నందుకు కాదనలేకపోయింది.
అప్పటి వరకు జరిగిన సంఘటనలకు భయపడిపోయిన శాంతకి దేవుళ్ళ మనోహర్ రావడం ఒక అదృష్టంగా భావించి అతని మాటను తిరస్కరించలేకపోయింది. వెంటనే కారు ఎక్కింది. ఒంటరిగా తను అతనితో అట్లా ప్రయాణం చేయడం ఏదోలా అనిపించింది. బ్యాక్ సీట్లో కూర్చోబోయి హడావిడిగా ఫ్రంట్ సీట్లో కూర్చుంది. తన పొరపాటు తెలుసుకొని నాలుగు ఖర్చుకుంది. మనోహర్ మాత్రం ఏమీ పట్టనట్టు కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. తను ఎంత ఎడంగా కూర్చున్నా మనోహర్ భుజాలు మాటి మాటికి తగులుతూనే ఉన్నాయి. మనోహర్ మామూలుగా అలవాటున్న వాడిలాగే కూర్చున్నాడు. శాంతి అట్లా కూర్చోవడం ఎంతో కష్టంగా తోచింది. మనోహర్ ఏమేమో కబుర్లు చెప్తున్నాడు. ఆమె మాత్రం మౌనంగా కూర్చుంది. శాంతి శాంతి అంటూ క్షణ క్షణానికి పిలుస్తున్న మనోహర్ పిలుపు శాంతికి ఏదోలాగా అనిపించింది. ఆ పిలుపులో ఎంత ఆప్యాయత, ఎంత అభిమానం, ఎంత అనురాగం అని అనుకుంది. ఒక వంక మనోహర్ మాటలు వింటూ కూర్చున్న శాంతికి ఎదురుగా ఒక కారు స్పీడ్గా రావడం గమనించింది. అది తమ కారుకి డాష్ ఇవ్వబోతున్నట్టు అనిపించి భయంతో కెబుమంటూ అరచి గాబరాతో మనోహర్ భుజం గట్టిగా కుడి చేత్తో పట్టుకుంది. శాంతి గాబరాకి కంగారు పడకుండా నిర్భయంగా కూర్చున్న మనోహర్ శాంతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని చిరునవ్వుతో శాంతి కళ్ళలోకి చూస్తూ ఆ కళ్ళలో కదలాడుతున్న భయానికి నవ్వుకున్నాడు. ఏంటి శాంతి, పసిపిల్లలాగా కేకలు, ఏమైంది అని అడిగాడు మనోహర్. సిగ్గుపడిన శాంతి మొహం దించేసుకుంది. అంతవరకు తను మనోహర్ భుజం పట్టుకొని కూర్చుని ఉండడం గమనించి గబుక్కున తన చేతిని వెనక్కి తీసుకోబోయింది. మనోహర్ ఆ చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళలోకి చూడడం గమనించి సిగ్గుతో మరింత బిగుసుకుపోయింది. శాంతి, మాట్లాడవే. ఆ మాటతో చురుగ్గా కళ్ళెత్తి చూసింది శాంతి. మనోహర్ కళ్ళు అల్లరిగా నవ్వాయి. శాంతి, నన్ను అర్థం చేసుకోవాలి. నీవు నా హృదయంలో చోటు చేసుకున్నావు. తొలగిపోవడానికి ప్రయత్నించకు. నేను బ్రతకలేను. నాకు జీవితం మీద ఆశ కల్పించావు. నా ఆశలు ఫలించని రోజున ఆ పాప నీదే. మనోహర్ మాటలు మౌనంగా వెంట కూర్చుంది శాంతి. అంతక్రితం జరిగిన సంఘటనలు తలపుకు వచ్చి క్షణకాలం ఉలికిపోయింది అప్రయత్నంగా. మనోహర్ చేతిని గట్టిగా పట్టుకుంది. మనోహర్ తేలికపడ్డ మనసుతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్రయత్నంగా శాంతిని దగ్గరకు తీసుకున్నాడు. మనోహర్ గుండె మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది శాంతి క్షణంసేపు. భగవాన్, మా ఇద్దరిని ఏ క్షణంలోనూ వేరు చేయకు. కోరుకున్న ఈ సహృదయుణ్ణే నాకు భర్తగా పొందే అదృష్టాన్ని కల్పించు. మనసులో భగవంతుణ్ణి ప్రార్థించింది శాంతి. శాంతిని కవ్విస్తూ నవ్విస్తూ ఎన్నో కబుర్లు చెప్పాడు మనోహర్. ఆ కొద్దిసేపు అన్ని దిగుళ్ళు మర్చిపోయి సంతోషంగా ఉన్నారు వాళ్ళు. శాంతి ఇంటికి కొద్ది దూరంలో కారు ఆపాడు మనోహర్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అన్నట్టుగా. శాంతి కారు దిగి థ్యాంక్స్ అంటూ వెళ్ళబోతుండగా, నీవు కాదు చెప్పాల్సింది, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నా జీవితంలో మరపురాని రోజుగా చేసావు శాంతి. నీ మేలు మరవలేను అంటూ మనోహర్ అనేసరికి నవ్వుతూ వెళ్ళిపోయింది శాంతి. మనోహర్ సంతోషంగా కార్ స్టార్ట్ చేశాడు. మధు పనిచేసే గ్లాస్ ఫ్యాక్టరీలో సమ్మె ప్రారంభమైంది. కూలీ జనం అంతా జీతాలు పెంచమంటూ సమ్మె ప్రారంభించారు. మధుకి ఇది ఒక పెద్ద బాధ అయింది. వచ్చే ఆ 4 డబ్బులకి ఈ నెల అంతరాయం కలిగినందుకు ప్రతి దానికి చెల్లెలు శాంతి జీతం వాడుకోవాల్సి వస్తోంది. అది అతనికి మరింత బాధగా ఉంది. లలితకి ప్రసవించే టైం దగ్గర పడుతోంది. మధు ఆలోచిస్తూ కూర్చున్నాడు. శాంతికి పెళ్లి చేసే వయసులో ఇంకా ఉద్యోగం చేయిస్తున్నాడు. ఎంతమంది ఎన్ని అనుకుంటారో కదా. తన కష్టాలు బాధలు ఎవరికీ అర్థం కావు. దమ్మిడి ఆస్తి ఇవ్వకపోగా పోతూ పోతూ పుట్టడు అప్పులు నెత్తిన పెట్టి వెళ్ళాడు తండ్రి. ఆడపిల్ల శాంతి తమని పోషించాల్సి వచ్చింది. ఈ వయసులో శాంతి ఒక ఇంటిదై సుఖంగా ఉండాల్సింది పోయి ఎంత కష్టపడుతోందో పాపం. మధు కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి. మీకోసం పర్వతాలు కబురంపాడు. బహుశా బాకీ సంగతి హెచ్చరించడానికేమో లలిత చిన్నగా అన్నది మధుకి కాఫీ అందిస్తూ. పర్వతాలకి ఇంటి అద్దె 4 నెలలది ఇచ్చాడు. ఇంకా 3 నెలలది ఇవ్వాలి. శాంతి జీతంలో ఇంటి ఖర్చులు పోను 10 రూపాయలు కూడా మిగలడం లేదు. ఏమిటో ఈ బ్రతుక్కి ఒక అర్థం సుఖం అంటూ లేకపోయింది. మధు బాధగా మనసులో అనుకున్నాడు. లలితకి ఎలాంటి సమాధానం చెప్పకుండా పర్వతాల ఇంటికి బయలుదేరాడు. సోఫా కమ్ బెడ్ మీద పడుకుని గురకలు తీస్తూ నిద్రపోతున్న శ్రీరామ్కి తండ్రి పెద్దగా కేకలు వేయడం విని అదిరిపడి లేచాడు. గబగబా మేడ మీద నుండి కిందకి దిగి వచ్చాడు. అద్దె డబ్బుల కోసం తండ్రి ఎవరినో గట్టిగా కేకలేస్తున్నాడు.
అవతల వ్యక్తి బ్రతిమలాడుతున్నట్టు 10-15 రోజులు టైం ఇవ్వు, సగం కట్టేస్తానంటూ. అట్లా ఏం కుదరదు, 3-4 రోజుల్లో మొత్తం ఇచ్చేయాలి అని పేచి పెడుతున్నాడు. మధు ఎంత బ్రతిమలాడుతున్నా పర్వతాలు మనసు కరగకపోగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి వచ్చే ఎపిసోడ్లో ఆ శ్రీరాము మధుని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు, శాంతి మనోహర్కి దగ్గరవుతుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్కి కనీసం 50 లైకులైనా ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.